రైట్. నమస్తే, వెల్కమ్ టు వ్యవసేన. ఈరోజు మనం పల్నాడు జిల్లాలో ఉన్నామండి. ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ మండలంలో ఉన్నాం. ఈ యొక్క వినుకొండ మండలంకి సంబంధించినటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేంటి బాబు, అప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు తెలుగుదేశం అంటే, సో దానికి దీనికి మధ్యలో ఎంతో కొంత చాలా అంటే చాలా విషయాలు జరిగినాయి. సో ఒక వ్యక్తికి జరగరానటువంటి అన్యాయం ఈరోజు మనకు జరిగింది, మనం చూస్తున్నాం. అన్యాయం ఏంటని మీకు అనిపించవచ్చు. ఈరోజు ఎవరైనా సరే అక్కడ అన్నం పెడితే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే రోజులు ఒకనొక కాలంలో. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు నువ్వు బస్తా బియ్యం పెట్టినా, 2 నెలల సామాన్లు ఇచ్చినా, వాడి నెల వరకు మంచి తినేసి వచ్చే నెల నువ్వే వాడు రాని రోజులు ఇవి. సో అలాంటి రోజుల్లో మన చికెన్ బాబు ఏంటని మీకు అనిపించవచ్చు. సార్ పేరు షేక్ బాబా అక్రుద్దీన్. సో ఇక్కడ అంటే వినుకొండ పట్టణ ప్రాంతంలో అందరూ సార్ని చికెన్ బాబు అని పిలవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి చికెన్ షాప్ ఉంది. సో దాని నుంచి చికెన్ బాబు అని మంచి ఒక నిక్నేమ్గా ఏర్పడి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఏ పార్టీనైనా సరే శాసించగల నాయకత్వం సారుకున్నది. సో ఆ సార్కి వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాల గురించి సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీకు చెప్పండి సార్, మీకు చికెన్ బాబు అనే పేరు ఎలా వచ్చింది? మాది చికెన్ షాప్ అండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా నాయకులు, మా శాసనసభ్యులు మక్కేన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నా స్నేహితులు కూడా కొంతమంది బాబు అనే వాళ్ళు ఉన్నారు. అందుకని మా ఎమ్మెల్యే గారు పిలవడం తేడా పడుతుందని చికెన్ బాబు అంటాం పేరు నామకరణం చేశారు ఆయన. ఆ నేమ్ మీద ఇప్పుడు దాకా సాగిపోతుంది నాకు. అలాగే మా మహేష్ బాబు ఫాన్స్ వాళ్ళు కూడా చికెన్ బాబు అనే అంటారు. నేను మహేష్ బాబు ఫాన్స్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. అలాగే షేక్ ముల్లమూర్ ఫక్రుద్దీన్ అన్న పేరు పక్కకు పోయింది, చికెన్ బాబు అన్నది ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, మీరు ఒకానొకప్పుడు టైంలో అంటే రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు టైంలో అసలు మీరు వైఎస్ఆర్సీపీకి బిగ్ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్ ఇక మీకు బ్లడ్ లోపట్ల బ్లూ రంగు ఉండేదని మేము విన్నాం బయట. ఇది ఎంతవరకు నిజమంట? వాస్తవం అండి. ఎందుకంటే నేను పుట్టుకతోటి కాంగ్రెస్ పార్టీ వాదిని మా నాన్న కాడి నుంచి. వినుకొండలో కమ్యూనిస్ట్ వాళ్ళు వేలే రోజుల్లోనే మేము కాంగ్రెస్ జెండాలు వేసాం, మా ఇంటి మీద ఎగరేసాం. కాంగ్రెస్ సింబల్ మీదే మాకంటే ప్రాణం కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చేసాం. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జైల్లో వేశారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాకు కూడా మనసిరిగి ఇంక వద్దు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉన్నాడు పార్టీ పెట్టారని ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా అలాగే వినుకొండలో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నట్టు మక్కేన మల్లికార్జునరావు గారి దెబ్బకి వినుకొండలో ఎక్కడ బ్యానర్లు కట్టేవాళ్ళు లేరు, ఎక్కడ కూడా జెండా పాతేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో మా షాప్ కాడ బాబు చికెన్ సెంటర్ తీసేసి వైఎస్ఆర్ చికెన్ సెంటర్ నామకరణం పెట్టేశాను. ఫ్లెక్సీలు కట్టేశా, జగన్మోహన్ రెడ్డి పెట్టి రాజశేఖర్ గారు పెట్టి. ఇంకా అక్కడి నుంచి నన్నపనేని సుధా గారు వినుకొండకి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఆమెకు ఇప్పుడు గడప అని ఈరోజు పెట్టారు జగను. ఆయన పెట్టకముందు నేను గడప చేయించాను 2011లోనే. 2011లోనే నన్నపనేని సుధా గారి ఇన్ఛార్జికి వినుకొండలో వేస్తే వినుకొండ నియోజకవర్గం మొత్తం ఆ రోజుల్లోనే గడప తిప్పాను నేను, నన్నపనేని సుధా గారు తీసుకొని మా ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వైసీపీకి. తిరగడం వల్ల ఆమె పాపులర్ అయ్యారు, నేను పాపులర్ అయ్యా. జనాలు పోయాం ఇద్దరం. ఆయన కూడా తిరిగింది, కష్టపడింది. పాపం నన్నపనేని సుధా అనే వ్యక్తి చాలా కష్టపడింది వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం. కానీ పూర్తిగా తిరిగినాక చివరిలో నా మీద ఎవరో కొంతమంది చాడీలు చెప్పడం జరిగింది. ఆమెకి బురద వెళ్ళడం జరిగింది. చికెన్ బాబు టీడీపీలతో కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ఏమైనా లాలుచి పడ్డాడేమో అని చెప్పిన అబద్ధాలకి ఆమె మాటలు వినేసరికి ఎలక్షన్ల ముందు వచ్చేసరికి దూరంగా ఉన్నాం ఇద్దరం. బట్ ఆమె దూరం పెట్టినా నేను పార్టీ కోసం పనిచేయాల్సి వచ్చింది. చేసి ఆ రోజు చేసినాక ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినాక వైసీపీ పార్టీ వినుకొండలో 2014లో నన్నపనేని సుధా గారు ఓడిపోవడం తర్వాత వినుకొండ నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అందరి కార్యకర్తలు పిలిపించి మాలాంటి వాళ్ళకి పిలిపించినాక నా సంజాయిషి నన్ను అడిగారు, ఏంది బాబు నువ్వు ఆ రోజు అలా అన్నావు, అదే నాకు అన్యాయం జరిగింది ఈ రోజున అని అడగడం జరిగింది. నేను సుధా గారికి ఆ రోజు చెప్పా, నిజాలు తొందరగా రావమ్మా, నష్టపోతే కానీ తెలియదు మీకు నిజాయితీపరుడు విలువ. నేను చెప్పిందే జరిగింది ఈ రోజున, మీకు అందరూ ముంచారు డబ్బులు తీసుకొని. వాళ్ళు ముందే నా మీద చాడీలు చెప్పి వాళ్ళు నన్ను సైడ్ చేశారు. మీ కాడి నుంచి మీకు నష్టం జరిగింది మేడం అంటే మీరేం వినలేదు వాళ్ళ మాటలు విని. వినుకొండ ప్రాంతంలో నేనంటూ తెలుసు జనాలకి, నా మాట మీద ఉన్న గౌరవం తెలుసు, విలువలు తెలుసు. ఏదైనా
బాబు చికెన్ బాబు అనేవాడు నిక్కచ్చిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అనేది ఒక తాకు వినుకోంలో. అలాగా ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన పోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడున్న సీఎం గారు నన్నపై సుధాని వద్దని పోయినాక వినకుండా బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని తీసుకొచ్చి అప్పచెప్పారు మాకు. ఇప్పుడు టౌన్ కన్వీనర్ నేనే ఉన్నా వైసీపీలో. అప్పచెప్పినాక ఇదే బ్రహ్మనాయుడు గారు నాకు పిలిపించారు ఇంటికి. పిలిపించి బాబు నాకు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు, నీ సహకారం నాకు కావాలి బాబు అన్నారు. ఖచ్చితంగా చేస్తాను సార్, నేను టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి పార్టీ సీట్ ఎవరికి ఇస్తే వాళ్ళ చేయడం నా ధ్యేయం. అందుకని ఎవరికైనా చేయాలి కదా, అందుకని చేస్తాను, మీరైతే మా ఏరియా వాళ్ళే కదా చేస్తాం సార్ అని అతను కూడా చేయడం జరిగింది. ఏ పిల్ల పండగ వచ్చినా, ఏ రంజాన్ వచ్చినా నాకు తెలియకుండా పోడు ఆయన, నాతోటే పోతాడు. నేను వస్తానంటే నాతోటి నేనే తీసుకెళ్తా అతనికి. మా ఈద్గా కానీ, మా పిల్ల పండగ కానీ స్టీల్ మీదకి. అలాగా అతనికి కూడా చేసాం 5 సంవత్సరాలు. అతను లక్కీగా గెలిచారు, అందరికి అదృష్టమే అది. కానీ గెలిచి నాకు పిల్లల మీద ఎలక్షన్ల ముందు చెప్పడం ఏం జరిగింది, 2 నెలల 3 నెలల ముందు ఎలక్షన్ల ముందు, నేను గెలిస్తే నువ్వు చైర్మన్ బాబు, నేను గెలిస్తే నువ్వు చైర్మన్ అవుతావు. 2019లో నేను గెలిస్తే నీకు చైర్మన్ చేస్తాను. నా పిల్లల మీద ఒట్టు, ఆ దేవుళ్ళ మీద ఒట్టు, ఈ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం జరిగింది. చైర్మన్ ఏముందో నేను మామూలుగా పనిచేయడం నేర్చుకున్నాను, గెలిపించుకున్నాక ఇంకా చైర్మన్ ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. చికెన్ బాబు అనేవాడికి చైర్మన్ ఇస్తే నా మాట వినడు అనుకునే భ్రమలో, అది అతనితో ఉన్న మనుషులు చెప్పడంతో ఇంకొద్దిగా భ్రమ ఎక్కువయ్యి చికెన్ బాబుని ఎలాగైనా తొలగించాలి అనే ఆలోచన పడింది మా ఎమ్మెల్యే గారికి, మన బొల్ల బ్రహ్మనాయుడు గారికి, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారికి. ఎలా తొలగించాలి, అతనికి చెప్తే వినడు, చెప్పే ధైర్యం చేయలేరు ఎవరు కూడా నా విషయంలో చేయలేరు. కాబట్టి ఏదో ఒకటి చేయాలనుకునే ఆలోచనలో SC ST కేసు అనేది ఒకటి వచ్చింది. ముందు టౌన్లో చికెన్ బాబుని కొట్టాలని ఒకటి మీటింగ్ మా పార్టీ ఆఫీస్లో వైసీపీలో, చికెన్ బాబుని కొట్టి తరం వేయాలనేది ఒక ఆలోచనలో కొంతమంది సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఆ క్రమంలోనే 3వ రోజు 4వ రోజు చికెన్ బాబు మీద SC ST కేసు పెట్టండి, అతను ఇక్కడ ప్రభుత్వం మందే కాబట్టి అతను మన డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా చేయవచ్చు, అరాచకంగా భయపెట్టి అతనికి ముందు తొలగించుకోవచ్చు అడ్డు అనే ఆలోచన ఉంది. ఎందుకు వచ్చింది ఆలోచన? మున్సిపాలిటీ చైర్మన్గా దస్తగిరి గారు డబ్బులు లాలుచికి మాట్లాడుకున్నారు. ఆ మున్సిపల్ చైర్మన్ సీట్ ఇస్తామని మా బొల్ల బ్రహ్మనాయుడు గారు. అతను డబ్బు తీసుకోవాలంటే నేను తొలగాలి, అతను సీట్ ఇవ్వాలంటే. అతను మా వినుకొండ అతను కూడా కాదు, మా ముస్లిమ్స్లో అసలు మా ముస్లిమ్సే కాదు, 100 భాష వాళ్ళు, అంటే మా ముస్లిమ్సే, దాని 100 భాష, పక్క వినుకొండ వ్యక్తి కాదు. అసలు ఇవ్వాల్సింది ఎవరికి సీటు? టౌన్ వాళ్ళకి. ఒకవేళ నన్ను తొలగించినా బీసీలో ముస్లిం చాలామంది ఉన్నారు వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు నాలాగా, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వలేరు, కోట్లు 2-3 కోట్లు ఇవ్వలేరు. అందుకని ఈ దస్తగిరికి మాట్లాడుకొని నసరాపేటలో కూర్చోబెట్టుకొని లోపుచి ఒప్పందాలు కుదుర్చుకున్నాక నన్ను తొలగియడం ఎలాగని దాని మీద దృష్టి వచ్చారు. ఆ దృష్టిలో భాగమే SC ST కేసు. చికెన్ బాబుని ఈ విధంగా చేస్తే పౌరుషం కోసం ఇంకా రాడు ఆఫీస్కి, ఇంకా మా పార్టీలోకి రాడు అనే ఆలోచనతో చేయడం జరిగింది మన వినుకొండ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు. నాకు కేసు పెట్టినాక DSP గారు పిలిపించి ఎంక్వైరీ చేశారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ మీ మీద అపారంగా వృధాగా ఏంటంటే అన్యాయంగా SC ST కేసు. అసలుకి మీరు ఒకరు అన్నది లేదు చిన్న, అంటే మేము బయట ఎంక్వైరీ చేసిన టైంలో మీరు ఒకరు అన్నది లేదంట, ఏం లేదంట. బట్ మీ మీద అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరికైనా సరే బలవంతపు కేసు మీ మీద నమోదు చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించారని బయట వాస్తవం అది. ఎందుకంటే కేసు పెట్టినాక DSP వీరారెడ్డి గారు ఉన్నారు అప్పుడు, అతను ఫాల్స్ కేసు అని తేల్చేశారు. తేల్చేసి అప్పుడు ఆ వీరారెడ్డి గారు నేను అడిగా, ఏం సార్ ఇది తప్పుడు కేసు నన్ను తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ కూర్చోబెట్టారంటే, నీకేమన్నామయ్యా మేము ఇది ఫాల్స్ కేసు అని మా రిపోర్టు తేలింది, కానీ మీ ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు రోజు ఫోన్లు చేస్తున్నాడు, ముందు అరెస్ట్ చేయండి అని, అందుకని నీకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది బాబు గారు అన్నారు. బాబు ఆ DSP గారు కూడా వీరారెడ్డి గారు కూడా కూర్చోబెట్టే మాట్లాడారు, నాకు నిలబెట్టి ముద్దాయిలా చూడలేదు ఆయన, గౌరవంగానే చూశారు బాబు ఆయన. కాలక్రమంలోనే ఇదే బ్రహ్మనాయుడు గారు మా స్నేహితుల ద్వారా నాకు సారీ చెప్పమని పార్టీ ఆఫీస్లో పిలిపించుకున్నారు. చేయబడుకుని సారీ చెప్తే కేసు తీస్తానని చెప్పడం సందర్భం నా ముందే చెప్పాడు. ఆ మాట నేను దానికి సస్యమీరా అన్న, తప్పు మీరు చేసి నన్ను సారీ చెప్పమంటారు ఏందని కూడా ఆ రోజు ఆయనతో కూడా గొడవ, ఆ రోజు ఆఫీస్లో కూడా ఎమ్మెల్యే గారితో కూడా. కానీ ఇంకా అలాగే కేసు పెట్టారు, నేను వినుకొండ వదిలి పోవాల్సి వచ్చింది. ఎందుకంటే శాసనసభ్యులు 5 సంవత్సరాలు ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళది. ఇంకా నాతో ఉన్న స్నేహితులు కూడా అటే సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఆపోజిట్గా ఎవరు చేయలేరు కదా, అధికారం ఉంటారు కదా 5 సంవత్సరాలు.
అందుకని నేను కూడా ఇంకా అర్థం చేసుకొని నేనే బయటికి పోవడం జరిగింది. హైదరాబాద్ పోయి ఎన్నుకొండ వదిలేసి నేను నా కుటుంబం కొన్నాళ్ళు అంటే ఇక్కడ నుంచి ఊరు మారిపోయాం. పూర్తిగా మకా మార్చేసా. మా పిల్లల కాడికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నా. తర్వాత 2-3 నెలల తర్వాత ఇదే బ్రహ్మనాయుడు ఇదే శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు మళ్ళీ పిలిపించి కేసు తీయించారు. SC/ST కేసు తీయించడం జరిగింది. తీయించేటప్పుడు నువ్వు నా పార్టీ ఆఫీస్కి రా బాబు, నువ్వు నా పార్టీ ఆఫీస్కి రా, నాతోటే ఉండు, కార్యక్రమాలు చేసుకో, కాంట్రాక్టు చేసుకో, పదవులు తీసుకో అని చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఆయనతోటే చెప్పాను, మీరు ఉన్నంతకాలం వెనుకోండిలో నేను వైసీపీలో ఏ పని చేయను, ఏ కాంట్రాక్ట్లు తీసుకొని ఏ పదవులు తీసుకొని సార్ అని నేను చెప్పున్నా. మరి ఇంత పెద్ద స్టోరీ హైకమాండ్కి తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా కూడా మా బ్రహ్మనాయుడు టైపే. కార్యకర్తల మీద కేసులు పెట్టడము, కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టడము జగన్ కాడి నుంచే ఉంది. సపరేట్గా ఆయన పెట్టిందేం కాదు. అతని ఆలోచనలు కూడా అయ్యే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని అరాచకాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తుంటే సామాన్య మానవులు సైతం ఈ రోజున 70-60 మందిని నువ్వు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వు చేసిన తప్పులే. నువ్వు తప్పులు చేయబోతే నీ పాలన కరెక్ట్గా ఉంటే. మీరు చెప్పండి సార్ ఈ టాపిక్ వదిలేదా, మీ పర్సనల్ లైఫ్ ఇంకా మళ్ళీ ఏమైంది? తర్వాత ఎమ్మెల్యే గారు పిలిచినాక కేసు తీయించడం జరిగింది. DSP పిలిపించి మళ్ళీ నువ్వు పార్టీలోనే కొనసాగు బాబు అంటే సరే చదువుతాను సార్ అని కేసు తీసుకు ఆ పార్టీలోనే ఉన్న వైసీపీలో ఫోన్లలో ద్వారా ఇద్దరు మాటలు జరుగుతుంటాయి, పనులు జరుగుతుంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పార్టీ కార్యక్రమం బట్టి పిలవరు. మా శాసనసభ్యులు గారు ఎందుకు పిలవరు? పిలిస్తే బాబు పార్టీ ఆఫీస్లో మళ్ళీ వస్తాడు, వస్తే అతను మళ్ళీ అది ఇక్కడ ఆల్రెడీ అతను చెప్పాడు కదా, ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమం ఉంటుంది కదా, పాల్గొను, నీకు కాంట్రాక్ట్స్ ఇప్పిస్తా అని అన్నాడు. తర్వాత మీరేం చెప్పారంటే, అయ్యా ఇక నా వల్ల కాదు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంత వరకు నేను మీతో ఉండలేను, నేను మీతో రాలేను, నేను పార్టీలో ఉన్నానని మీరు చెప్పి పక్కకున్నారు. తప్పుకున్నాను పార్టీలో ఉన్నాను. కార్యక్రమాలు పిలవలేదని దూరంగా ఉన్నా. నా వ్యాపారం చేసుకుంటా. పార్టీ మాడడం నాకు ఇష్టం లేక, వాస్తవంగా పార్టీ మాడడం నాకు ఇష్టం లేదు, మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా చివరిగా ఇంక ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఈయన ఓడిపోవాలి ముందు, ఇప్పుడు ఎన్నుకోవడంలో గొడవలు అయినాయి. మొన్న 6 నెలల ముందు డిపోకాడ అయింది గొడవ, పెద్ద గొడవ. మన సీఏ గారు పోలీసు గన్నులు పెట్టి పైన కాల్చడం దాకా జరిగింది పెద్ద గొడవ. అది కేవలం బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే వల్లే జరిగిన గొడవ. అది వినుకొండ మొత్తం తెలుసు. తర్వాత మా ముస్లిమ్స్లో గొడవలు స్టార్ట్ అయినాయి. టీడీపీలో కానీ వైసీపీలో ముస్లిమ్స్ కుర్రోళ్ళలో ఆ గొడవలు కూడా కేసులు పెట్టేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ముస్లిమ్స్ కుర్రోళ్ళ మీదే, అటు 14 మంది ఇటు 10 మొత్తం ముస్లిమ్సే. ఇప్పుడు పార్టీ గొడవ అంటే అన్ని కులాలు కలవాలిగా. ఇప్పుడు పార్టీ గొడవ అంటే ఏంది? ప్రతి కులపోడు ఉంటాడు అక్కడ, అన్ని కులాల పేర్లు ఉండాలిగా. కానీ అవి ఉండవు. మా బ్రహ్మనాయుడు గారి ప్లాన్ ఏంటంటే ముస్లిమ్స్ని చెడగొట్టాలి, ముస్లిమ్స్లో గొడవలు పెట్టి వాళ్ళకి ఇరికిచ్చాలి, మేము తమాషా చూడాలి. గొడవలు ఎవరి? పార్టీది. పార్టీ గొడవ ఉన్నప్పుడు ఎలాగుంటుంది? అందరి పేర్లు రావాలి కేసులో. ఒక సాయిబులే పార్టీ కాదు కదా, వైసీపీ టీడీపీ అందరు కదా, అన్ని కులాలు ఉంటాయి, అందరి పేరు రావు. ఇక్కడ వైసీపీలో ఉన్న సాయిబులే ఇరుక్కోవాలి, టీడీపీలో ఉన్న సాయిబులే ఇరుక్కోవాలి. అది బ్రహ్మనాయుడు ఆలోచన. దానికోసం నేను కూడా చూశాను 4 నెలలు 5 నెలలు 6 నెలలు. తొలి ఏకాదశి దాకా నేను చైర్మన్ షమీమే ఫోన్ కరా నేను ఆ ఎలక్షన్ తొలి ఏకాదశి దాకా కూడా ఎన్నుకున్న తొలి ఏకాదశి దాకా నేను వైసీపీలోనే ఉన్నా, బ్రహ్మనాయుడు గారి తోటే ఉన్నా. కానీ జరిగినాక అతను బాగా ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇచ్చిపెట్టి టీడీపీ పార్టీలోకి వచ్చే ఒక గంట ముందు వరకు కూడా చికెన్ బాబు టీడీపీ పార్టీలోకి వెళ్ళలేడు. అతనికి పచ్చ గ్లాస్ అంటేనే నచ్చదు, పచ్చ గ్లాస్ అంటేనే తనకు విరక్తి. పచ్చ గ్లాసు జస్ట్ ఒక పచ్చ గ్లాస్ అంటేనే తనకు విరక్తి. అలాంటిది మన చికెన్ బాబు అసలుకి వెళ్ళడు, నేను నమ్మను అని మా శాసనసభ్యులు అన్నారు. మా బ్రహ్మనాయుడు నేను పార్టీ నాతకి ఫోన్ చేసి అన్నారు, నేను మారుతున్నా అంటే నువ్వు మారవులే, నువ్వు ఏడ మారుతావు, టీడీపీలో అసలు పోలేవు, ఉండలేవు, ముందు పోయిన ఉన్నారా, నువ్వు అసలు ఉండలేవు బాబు అని మా శాసనసభ్యులు గారు అన్నారు. సరే నేను అక్కడ ఉంటాం. ఇప్పుడు ఇదే గొడవలు నేను ఉంటే గొడవలు ఇంకా ఎక్కువైంది. చికెన్ బాబు వైసీపీలో ఉన్నాడు, మాకు అండగా ఉంటాడైనా కానీ ఉంది మా పార్టీ వాళ్ళకి. నేనే బయటకు వస్తే, నేనే ఆంజనేయులు గారు సపోర్ట్ చేస్తే గొడవలు ఆగుతాయి అన్నది నా మనసులో ఉన్న పాట. అందుకని నేను పార్టీ మారడం జరిగింది. అదిగాక ఆంజనేయులు గారికి నేనంటే ఇష్టం. నేను వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆంజనేయులు గారికి ఆపోజిట్గానే ఉన్నా. అయినా ఆంజనేయులు గారు నాకు లైక్ చేస్తారు ముందు నుంచి కూడా. ఇప్పటిదాకా కూడా చికెన్ బాబు నిజాయితీగా ఉన్నాడు అతని పార్టీలో. నా పార్టీలో తీసుకొస్తే అంతేవరకు నా పార్టీలో చేస్తాడు కదా, నా మైలేజ్ కలిసి వచ్చేది కదని ఆంజనేయులు గారి నమ్మకం. వాస్తవంగా వినుకొండలో ఆంజనేయులు అనే వ్యక్తి కానీ, లీలావతి అనే వ్యక్తులు కానీ, వాళ్ళ పేర్లు వ్యక్తులైనా చాలా మంచోళ్ళు. ఏది మనిషిగా
సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ, ఒక మనిషికి ఆకలితో ఉన్న మనిషిని ఆకలి తీర్చడంలో కానీ